పేరు వెంకటరమణ కుమార్. నేను ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేట్ పుత్తూరు నందు హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా పేదరికమైనటువంటి స్థాయి నుంచి, లేదా ఇంట్లో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి, లేదా వారి యొక్క మనోభావాలతో వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే విద్యతో పాటుగా మేము ఇక్కడ అనేక అంశాలను వాళ్ళకి బోధిస్తూ ఉంటాం. మగపిల్లలైనా ఆడపిల్లలైనా వారి యొక్క సామర్థ్యాలను మేము గుర్తించి వారికి తగిన తర్ఫీదును ప్రోత్సాహాలను మేము అందిస్తూ ఉంటాం. పుట్టగానే పరిమళిస్తుంది అని మనం చెప్పుకునే విధంగా ఆ యొక్క పువ్వు అనేటటువంటిది ఆ సువాసనని వెదజల్లింది అనడానికి ఒక మంచి తార్కాణమే ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. మరి ఈ పాఠశాలలో చదివినటువంటి బండ్ల శ్రావణి అనే ఒక అమ్మాయి 2017 నుంచి 2020 వరకు మా పాఠశాలలో చదువుతూ ఉంది. చెప్పాలంటే ఏమీ తెలియని అమాయకురాల్లాగా, చదువులో కాస్తంత వెనుకబడినట్లుగా అలా ఉంటూ ఉండేది. దానికి ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు, నేపథ్యం లేదా సామాజిక వాతావరణం వల్ల కూడా కావచ్చు. అయినప్పటికీ మేము ఆ అమ్మాయిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి చదువుతో పాటుగా ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్ కింద ఆ అమ్మాయిని మేము ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగా స్కేటింగ్ అనేటువంటిది నేర్చుకుంటే నీకు ఒక మంచి లైఫ్ ఉంటుంది, దానిలో టాలెంట్ చూపించి ప్రతిభతో నువ్వు భవిష్యత్తులో ముందుకెళ్ళగలవు అని మా యొక్క ఉపాధ్యాయ బృందం ప్రోత్సహించడం ద్వారా ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి క్రమక్రమంగా ఈ యొక్క పోటీతత్వాన్ని తట్టుకుంటూ ముందుకు వెళ్తూ వస్తుంది. ఇప్పటికీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అలా దేశ స్థాయి దాకా ఎదిగి దాదాపుగా 20 పథకాలను సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ యొక్క స్థాయికి వెళ్ళడానికి మరి మా యొక్క ప్రోత్సాహము ఎంతగానో తోడ్పడిందని మేము భావిస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఆ అమ్మాయి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు కానీ, లేదా వేసుకోవడానికి చెప్పులకు కానీ, లేదా దుస్తులు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆ రోజులలో అలాంటి స్తోమతతో ఉన్నటువంటి ఆ అమ్మాయి, తన యొక్క తండ్రి ఆ అమ్మాయికి లేరు, తల్లి ఒక అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ వచ్చేది. మరి అయినప్పటికీ కూడా ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ఆ యొక్క దీంతో మరియు మా యొక్క సలహాలతో పాటించి ఆ అమ్మాయి ఈ స్కేటింగ్ నేర్చుకుని క్రమక్రమంగా ఎదుగుతూ అనేక అవార్డులను పొందడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. మరి ఆడపిల్ల అనేటటువంటి ఒక దీంతో చాలామంది ఆ రోజుల్లో అమ్మ నీకు చదువు సరిగ్గా రాదు, నువ్వు వంటింటి కుందేలువు అన్నట్లుగా అందరూ కూడా అమ్మాయిని కాస్త అసహనంతో, కాస్త నిరుత్సాహపరుస్తూ చాలా చిన్న చూపుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ముక్కున వేలేసుకునే స్థాయికి అమ్మాయి ఎదిగింది. అన్ని అవరోధాలను అధిగమించి తన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నది. మరి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఈ రోజున ఆడపిల్లలు ఇంతటి స్థాయికి ఎదగడం అంటే మనందరం హర్షించదగినటువంటి విషయమే. మరి ఆ అమ్మాయి ఆడపిల్ల అని కాకుండా ఈ రోజున ఈ యొక్క మొత్తం యావత్ భారతదేశంలోనే తనదంటూ ఒక సగర్వమైనటువంటి మంచి ముద్రను వేసుకుని 10 మందికి సబాష్ అనిపించుకునే విధముగా చైతన్యవంతంగా అనేక పథకాలు సాధించిందంటే ప్రతి ఆడపిల్ల కూడా ఆ అమ్మాయిని చూసి నేను కూడా అలాగే ఎదగాలి, నేను కూడా అలాగే సాధించాలి అనేటటువంటి స్థాయికి ఎదగాలని మేము ఆశిస్తున్నాం. దాంతోపాటుగా నెక్స్ట్ పి నితిన్, ఈ అబ్బాయి కూడా మనకు 2016 నుండి 2020 వరకు మన పాఠశాలలోనే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదవడం అనేటువంటిది జరిగినది. ఆ అబ్బాయి చదువుతూనే చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్తో భాగంగా అతన్ని ఏదైనా మంచి సైడ్గా నేర్చుకోమని చెప్పి సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా స్కేటింగ్ అనేటటువంటి దాన్ని నేర్చుకోవడం ద్వారా నీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని మేము తెలియజెప్పడం జరిగింది. దానితో ఆ అబ్బాయి తన చదువుని కొనసాగిస్తూనే దాంతోపాటుగా స్కేటింగ్ మీద పట్టు సాధిస్తూ ఇంకింతై ఒటుడింతై అన్నట్టు క్రమక్రమంగా దానిలో మెలకువలను సాధించి వివిధ పోటీలలో పాల్గొని అనేక ప్రైజులను పొందడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 80 మెడల్స్ను అతను సాధించడం అనేటువంటిది జరిగింది. తను ఖేలో ఇండియా, ఆడుగామాంధ్ర ఇలాంటి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఈ స్కేటింగ్లో రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎదగడం అనేది జరిగింది. రాష్ట్ర స్థాయిలో
దేశ స్థాయికి ఎదగవలసినటువంటి ఆ కోచ్ల యొక్క సహకారంతో ఇప్పుడు తను కూడా ఒక కోచ్గా ఎదిగి ఆ యొక్క జాతీయ స్థాయి పోటీలకు సభ్యులను ఎన్నిక చేసే అంత స్థాయికి ఎదిగాడు. తను ఈ రోజును చూపిస్తున్నటువంటి ఈ ప్రతిభ చిన్నప్పటి నుండి ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు పాటించడమే కాకుండా తన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఇంతటి అభివృద్ధిని సాధించి ఘనమైనటువంటి కీర్తిని పొందాడు. మట్టిలో మాణిక్యంలాగా ఎలుగొందుతూ ప్రతి ఒక్కరి చేత చాలా చక్కని ప్రతిభను కనబరిచావు అనే ఒక మంచి మాటను తెప్పించుకోవడమే కాకుండా మాకు, మా పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడం జరుగుతున్నది. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి ఎదిగినటువంటి అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీలలో పాల్గొని మంచి పథకాలు సాధించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఈ 2025 ఈ సంవత్సరంలో 23 దేశాలు పాల్గొని తమ యొక్క ప్రతిభను కనబరుస్తున్నాయి. ఆ పోటీలలో మన యొక్క పి నితిన్ పాల్గొని ఆ పోటీల్లో విజయం సాధిస్తాడని, అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తాడని సగర్వంగా, సంతోషంగా అతను ఆ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని, పథకం పొంది అందరి దేశ శభాష్ అనిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం. మా పాఠశాల నుండి బండ్ల శ్రావణి మరియు పి నితిన్ ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ పై స్థాయికి ఎదిగినటువంటి ఈ యొక్క దృక్కోణాన్ని చూసుకొని, అంటే ఈ పరిస్థితులను గమనించినటువంటి నేటి తరం ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కూడా వారిని ఒక మార్గదర్శకులుగా ఎన్నుకొని రోల్ మోడల్గా మేము కూడా ఆ స్థాయికి ఎదుగుదామని ఇప్పుడు మరికొంతమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఆడేటటువంటి పోటీలలో బేస్బాల్ పోటీలు, అలాగే స్కేటింగ్ పోటీలు, రోల్ బాల్ పోటీలు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి పోటీలలో వాళ్ళు తమ యొక్క ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు. ఇలాంటి వీళ్ళు ఇప్పుడు ఈ బండ్ల శ్రావణి మరియు పి నితిన్ ఇద్దరు కూడా మన జిల్లాకు స్పోర్ట్స్ అంబాసిడర్లుగా నిలవడం, మరియు వీరు ఇతర స్పోర్ట్స్ కోచ్లుగా ఉంటూ అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలవడంతో చాలా సంతోషంగా ఉన్నది. మరి వారు చిన్నప్పుడు చాలా మామూలు స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు ఈ రోజున అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి గొప్ప స్థాయికి ఎదగడం అనేటటువంటిది మాకు మట్టిలో మాణిక్యం అనేటటువంటి పెద్దలు చెప్పే మాటను వాళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతూ మిగతా వారిని ఎదిగిస్తూ దీపం తాను వెలుగుతూ ఇతర దీపాలను వెలిగించినట్లుగా వీళ్ళిద్దరూ వాళ్ళు ఎదుగుతూ ఈ ప్రాంతంలో మరింతమంది పిల్లలకు ఆదర్శప్రాయులై ఇంకా ఎదుగుతూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల యొక్క మాటలు విద్యార్థులుగా వాళ్ళు ఆచరించడమే కాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఇంతటి స్థాయికి ఎదగడం అనేటువంటిది చాలా సంతోషం. ఇలాగే వాళ్ళు ఇంకా పై స్థాయికి ఎదగాలనుకుంటూ ఉన్నాం. మరి వారిని చూసినటువంటి విద్యార్థులు కూడా వారికి ఆర్థికంగా కానీ, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఆటుపోట్ల నుండి తట్టుకుని ముందుకొచ్చి పైకి రావాలని ఈ యొక్క బండ్ల శ్రావణి మరియు పి నితిన్ వారి యొక్క సలహాలను తీసుకుంటూ విద్యార్థులందరూ కూడా ఇంకా ఇంకా ఎదుగుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దారి అనేటువంటిది ఇలాగే ఇంకా ముందుకు పయనమై మన యొక్క ఈ విద్యార్థుల యొక్క స్థితి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరి ఇలాంటి చదువుతో పాటుగా స్పోర్ట్స్ను కూడా ప్రోత్సహించడం ద్వారా పిల్లలలో దాగి ఉన్నటువంటి వారిలో ఉండే తెలివితేటలు అనేటటువంటివి అభివృద్ధి చెందుతాయి. మానసికంగా పరిపక్వత చెందుతారు, శారీరకంగా ఆరోగ్యవంతులు అవుతారు. దాని ద్వారా వాళ్ళు అద్వితీయమైనటువంటి ఫలితాలను కనబరుస్తారు. కావున ఇలాంటి అవకాశాలను మనము గ్రామీణ స్థాయి నుండి, పట్టణ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి, దేశ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటట్లుగా చేయడం అనేటువంటిది మనందరి యొక్క కర్తవ్యం, బాధ్యత. ఇందులో పాలుపంచుకున్నటువంటి ఉపాధ్యాయులుగా మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా పాఠశాల విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగి ఈ విధంగా ఉన్నత స్థానానికి రావడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇలాగే మరింత మందిని మేము తీర్చిదిద్దుతామని, ఇలాంటి వారిని తీర్చిదిద్దడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఎదగాలని ప్రార్థిస్తూ, జై హింద్.